గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. I mean, did I answer your question? You did answer, కానీ అది కొంచెం డీటెయిల్డ్ గా లోపలికి ఎన్విసేజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీరు ఒక ఐడియాలజీతో మీ కాన్సెప్ట్ ని ముందుకు పెట్టినప్పుడు మేబీ ఎన్విజనింగ్ ఇట్ త్రూ ది విజన్ ఆఫ్ ది డైరెక్టర్ లో భాగంగా దాని కొంచెం సైడ్ ట్రాక్ అవ్వడము, లేదా మీరు చెప్పాలనుకున్నది చెప్పలేని సందర్భము ఏ సినిమా దగ్గరైనా ఎదురైందా? చాలా సినిమాలు ఎదురైందండి. ఒక్కోసారి కాంప్రమైజ్ అవుతాము, ఒక్కొక్కసారి విల్ వాక్అవుట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలా జరిగినవి మీ లైఫ్లో జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందుకు అయిపోయిన గురించి కానీ చాలా పెద్ద పెద్ద సినిమాల్లోంచి నేను ఐ వాక్డ్ అవుట్. చాలా పెద్ద పెద్ద సినిమాల్లో కాంప్రమైజ్ వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి. చిన్న సినిమాల్లో ఒక్కోసారి ఏమవుతుందంటే చిన్న సినిమాల్లో పనిచేసేటప్పుడు రైటర్కి ఎక్కువ వాయిస్ ఉంటుంది. ఎందుకంటే మిగతా పార్టిసిపెంట్స్ ఇన్ ద ఫిలిం కూడా చిన్నవాళ్ళు అవుతారు కదా, అప్పుడు ఈక్వల్ వాళ్ళు అవుతారు. అప్పుడు వీ కెన్ బీ మోర్ వోకల్ అబౌట్ అవర్ ఎగ్జాక్ట్లీ అబౌట్ యువర్ ఒపీనియన్స్. పెద్ద సినిమాలకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే లాట్ ఆఫ్ అదర్ ఈక్వేషన్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వెన్ వీ హ్యావ్ దోస్ మెనీ ఫ్యాక్టర్స్ మనం వీ నీడ్ టు కాంప్రమైజ్ ఆర్ జస్ట్ వాక్అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఇది ఉన్నాయి, చాలా ఉన్నాయి. చెప్పకూడదనా లేకపోతే మళ్ళీ అయితే సినిమా వాళ్ళ ఓపెనింగ్ అంటే నిన్న రాత్రితో డైలాగ్ వర్షన్ రాసి డైలాగ్ వర్షన్ మీద ఒక ఉత్తరం కూడా రాశారు. ఈ సినిమా కథ జరుగుతున్న విధానం నాకు ఎందుకో నచ్చలేదు, నాది తప్పవ్వాలని కోరుకుంటున్నాను, ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను, నేను నా తప్పవ్వాలని కోరుకుంటూ ఈ సినిమా నుంచి నేను నిష్క్రమిస్తున్నాను అని పుస్తకం పెట్టి సినిమా రేపు ఓపెనింగ్ నేను వస్తాను కొబ్బరికాయ కొట్టి నేను కూడా అందరితో పాటు నుంచుంటాను అనుకున్నాను. కానీ నేను పంపించిన ఫైల్ ఉంది కానీ నేను లేను అక్కడ, నేను చేయనని చెప్పి వచ్చేసాను. మరి ఆ సినిమా పెద్ద ఆ సినిమా అది. బట్ నేను ఆ టైంలో నాకు ఆత్మసంతృప్తి ఉంటుంది కదా, ఎస్ ఐఎమ్ రైట్ అని. ఒక్కోసారి అసలు ఆడదరే సినిమా అనుకున్న సినిమా హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అన్నీ ఇప్పుడు తప్పు ఉంటే రైట్ ఉంటే వేర్ హ్యూమన్, టు ఎర్రర్ ఈజ్ హ్యూమన్. నేను ఎర్రర్ చేస్తుంటాను, బట్ ఇట్ ఈస్ ఫన్. ఇది వెళ్తుంటే ఇప్పుడు ఏం వెనక్కి తిరిగి చూసుకుంటే జరిగే ప్రతి విషయం నవ్వుతూ గుర్తు తెచ్చుకుంటే బాగుంటుంది. కానీ ఎందుకంటే అయిపోయింది కదా, అయిపోయిందని మళ్ళీ చూసి ఆ రోజులు అలా చేయాలి కొంచెం ఉపయోగం లేదు. అది అంతే కదా. నేను చాలాసార్లు ఇంత ఫూలిష్గా ఎలా చేశాను రా బాబు, ఏం చేశారండి అంటే అంత బ్రాడర్ పర్స్పెక్టివ్ లో కాకుండా ఐ జస్ట్ వాంటెడ్ టు నో మోర్. చాలా తప్పులు చేశా. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అన్నారు కదా ఈగో అని, మనకి తెలిసి తెలియకుండా మనదే రైటు మనదే కరెక్ట్ అని చెప్పి ఆర్గ్యూ చేసి చివరికి వాళ్ళతో గొడవపడి ఆ తర్వాత ఇంటికి వచ్చాక అనవసరంగా అన్నానేమో అనుకునే సందర్భాలు. ఆ సినిమా ఆ తర్వాత ఫ్లాప్ అయితే వాళ్ళకి ఇంకా కోపం, ఏంటి ఇప్పుడు వాడు చెప్పింది రైట్ అనుకుంటున్నాడు వీడు అనుకోవచ్చు కదా. ఆడింది అనుకోండి, ఆడు చెప్పింది వినకపోవడం వల్ల మంచిదైంది, మళ్ళీ పిలవద్దరు బాబు వాడు చెప్తే ఫ్లాప్ అవుతుందని కూడా అనుకోవచ్చు కదా. ఇవన్నీ జరుగుతాయి. పీరియడ్ ఆఫ్ 28-27 years లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. ఇప్పుడు సంచలనం కోసం నేను పేర్లు ఊర్లు చెప్పచ్చు, కానీ ఇట్స్ నాట్ డీసెంట్. అదేనండి రైటర్లతో పెట్టుకోలేము, అర్థం అవుతుంది ఒక్కొక్క మాట. యా ఐ టోటలీ అగ్రీ విత్ యూ అండ్ అండర్స్టాండ్ ది సెన్సిటివిటీ ఆఫ్ ది సిచువేషన్ as well. I'm very happy that you asked this. Yeah. చూసారా సార్, అనవసరంగా నా క్వశ్చన్ మీరు చేసేబడ్డారు. చాలా I'm really happy with this. థ్యాంక్ యూ సో మచ్ సార్. మూవింగ్ అహెడ్ సార్, ఇందాక మీరు అన్నట్టు సినిమా ఈజ్ అ కలెక్టివ్ వర్క్, ఇట్స్ అ టీమ్ వర్క్. ఎవరో ఒకళ్ళు బాగా చేస్తే కాదు, అందరూ బాగా చేస్తేనే, అన్నీ అలైన్ అయితేనే ఆ ప్రాజెక్టు సూపర్ సక్సెస్ అవుతుంది. ఇందులో మీరు 100కి 100% పెట్టినా అవతల వాళ్ళ వైపు నుంచి రాకపోతే ఇట్ వుడ్ బి అ డిజాస్టర్. లేదు వేరే వాళ్ళు సరిగ్గా చేయకుండా మీరొక్కరే చేశారు అని అన్నా ఇట్ విల్ నాట్ బ్రింగ్ అవుట్ ఎనీ గుడ్ థింగ్. ఈ ప్రాసెస్లో మీరు విపరీతమైన హార్డ్షిప్స్ ఫేస్ చేసి అమ్మయ్య ఒక ప్రాజెక్ట్ని గట్టెక్కించేది సూపర్ సక్సెస్ అయిన ఒక ఇన్స్టెన్స్? ఒకటి కాదు, 2 ఉన్నాయి. ఒకటి నా ఫస్ట్ పిక్చర్ సత్యము సుమంత్ది, రెండోది పరుగు బన్నీ గారిది. రెండింటికి చిత్రమైన సమస్యలు, ఒకటి పర్సనల్ సమస్యలు, ఒకటేమో సినిమా సమస్యలు. సత్యం టైంలో ఏమైందంటే యాక్చువల్గా మేము ఇంకో కథ చెప్పాం. నేను శ్రీహరి నాను అని నా ఫ్రెండ్, నా రూమ్మేటు, తన తర్వాత సత్యభామంత్ సినిమా చేశాడు. భరత్ అని నేను సినిమా రైటర్, తను డైరెక్టర్గా నేనేమో రైటర్గా వెళ్తే మేము చెప్పిన 2 ఏళ్ళు తిరిగిన తర్వాత ఆ కథ వద్దన్నారు, ఈ సినిమా వద్దండి అన్నారు. 2 years తిరిగిన తర్వాత అసలు అంటే ఏమైంది, వాళ్ళ తప్పు కాదు. ముందు సుప్రియ గారు విన్నారు, ఆవిడకి బాగా నచ్చింది. ఆ తర్వాత సుమంత్ గారు వింటే ఆయన కూడా బాగా నచ్చింది. ఆ తర్వాత నాగార్జున గారు విన్న తర్వాత ఇది సుమంత్కి సూట్ అవుతుంది అన్నారు. అండ్ దే ఆర్ రైట్, దే వర్ యాక్చువల్లీ రైట్.
మేము చిన్నపిల్లలం కదా, నాగార్జున గారు అంత పెద్ద మనిషి నో అన్నాడంటే చాలా ఇది అయిపోయిన తర్వాత అప్పుడే సూర్యకిరణ్ పరిచయం అయ్యాడు వాళ్ళకి. అప్పుడే వేరే పని మీద వచ్చాడు తను, సత్యం డైరెక్టర్. నాగార్జున గారు చూసి ఇతన్ని పెట్టుకుని రైటర్గా ఇంకో కథ రాయవాను అన్నారు. అంటే పోయింది అవకాశం అనుకున్న 9 నిమిషాల్లో ఇంకో అవకాశం వచ్చింది. 10 నిమిషాలు కూడా కాదు. ఓకే నేను లేదా వెళ్ళిపో అన్నారు. బయటకు వచ్చాడు. అదేమో సూర్యకిరణ్ ఉన్నాడు, ఈ రైటర్ని పెట్టుకో ఇతను బాగానే చెప్తున్నాడు అన్నారు నాగార్జున గారు. అండ్ సుప్రియ యూస్ టు లైక్ మీ లాట్. అంటే వీఆర్ ఆల్ వన్ ఏజ్ గ్రూప్ అండ్ I was enthusiastic. She was new with the studio and she's now doing great. And Sumantha Garu is very close, my first heroine. And they were also happy that I'm on board. So start చేసాం సత్యం. ఆ సత్యం జరుగుతున్న టైంలో మన్మధుడు స్టార్ట్ అయింది. సో అందరి ఫోకస్ దాని మీద ఉంటుంది. మేము ఇట్లా మొహాలేసు, మేము కొత్త డైరెక్టరు, కొత్త రైటరు, హీరోనేమో ఇంకా అప్పటికి సక్సెస్ రాలేదు సుమంత్ గారికి. కరెక్ట్గా అదే టైంలో నాకు పెళ్ళి మా మేనమా కూతురుతో. అప్పటికి ఇంకా పెళ్ళి మా ఇంట్లో వాళ్ళు ఉంటే పెద్ద ఒప్పుకోవాలి. వీడు ఇంకా సినిమాల్లో ఉన్నాడు, వీడు ఏం చేస్తాడో సాధిస్తాడో లేదు తెలియదు. మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. సో నేను చాలా కన్ఫ్యూజన్లో ఉండేవాడిని, చాలా టెన్షన్గా ఉండే. సడన్గా అప్పుడు ఏమైందంటే సత్య టైంలో షూటింగ్ స్టార్ట్ అన్నారు. పెళ్లి చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంక 24 గంటలు షూటింగ్ దగ్గర ఉండాలి కదా. రాత్రి పగళ్ళు మా వైఫ్ ప్రెగ్నెంట్, ఒక్కతే ఉండేది ఇంట్లో. నేను 24 గంటలు షూటింగ్కి వెళ్ళి రావటం, రీరైట్ చేయటం, మళ్ళీ వెళ్ళడం, రావటం, షూటింగ్ టెన్షన్స్, డెలివరీ టెన్షన్స్. సినిమానేమో పూర్తి అయిపోయింది. నా ఫస్ట్ పిక్చర్ నేనేమో షూటింగ్ రిలీజ్ రోజున హైదరాబాద్లో ఉండాలని. మా వైఫ్ 9th month, తన్ని రాజమండ్రి కాకినాడలో దింపేసి వచ్చి నేను చాలా టెన్షన్ పడ్డాం ఎడిటింగ్. ఆ తర్వాత ఏమైంది, నేను డెలివరీకి వెళ్ళాలి. నాగార్జున గారి సినిమా చూసి ఒక 10 సీన్లు రీషూట్ చేయమన్నారు. 10 సీన్లు రీషూట్ చేయాలి. నేనేమో కాకినాడ వెళ్ళాలి. రాత్రి 9:30కి చెప్పారు ఇది, ఎల్లుండే షూటింగ్ స్టార్ట్ చేయాలన్నారు. నేను రాత్రి అంతా కూర్చొని, సత్యం రాజేష్ ఉన్నాడు కదా, ఫస్ట్ పిక్చర్, తను నేను పక్కన కూర్చొని తన సీన్లో 3 ఉన్నాయి దాంట్లో. రాజేష్ అన్నాడు, నువ్వేం టెన్షన్ పడకన్నా, నువ్వు ఉండు, నేను పక్కన కూర్చుంటా అని చెప్పి తను నా పక్కనే కూర్చున్నాడు. నేను రాత్రి 3ంటికో 4ంటికో రాసి పొద్దున్న 8ంటికి నాగార్జున గారు వస్తే ఆయనకి రీడింగ్ ఇచ్చి, తమిళ్ డైరెక్టర్ తనకు తెలుగు కొద్దిగా మాట్లాడటం వచ్చు కానీ పెద్ద రాదు సూర్యకిరణ్కి. ఎందుకు తను జడ్జి చేయలేడు కదా, పంచశేఖర్ జడ్జి చేయలేదు కానీ కథా సంబంధించిన విషయాలు అవి. చివరికి అది ఓకే చేసామండి. అది రిలీజ్ అయిన రోజున యూ హ్యావ్ టు ఫీల్ మీ, చాలా ఆనందపడ్డా. నాకు కళ్ళంబడి బొటబొట నీళ్ళు వచ్చేసింది. ఎందుకంటే ఎంతో కష్టపడి, నాకు చాలా ఇష్టం నాగార్జున గారు, మా నాన్నగారు నాగేశ్వరరావు గారి ఫ్యాన్. అదే కంపెనీలో నేను రైటర్ అవ్వటం అనేది ఇట్ ఈస్ థ్రిల్లింగ్ మూమెంట్ ఫర్ మీ. తర్వాత ఇది పర్సనల్ స్టోరీ, ఎవడో పట్టింది కాదు కదా, పర్సనల్ స్టోరీ. నేను నాకు ఏవైతే ఏంటి కట్ చేస్తే పరుగు సినిమా భాస్కర్ బొమ్మరిల తర్వాత సినిమా, అది అల్లు అర్జున్ సినిమా, పెద్ద సినిమా. అది వర్క్ చేస్తుంటే నాకు భాస్కర్కి రోజు గొడవలే. నాకు నేను ఎట్లానేవాడిని, ఇద్దరం ఒకటే ఏజ్ గ్రూపు, కుర్రాళ్ళం. తను అటనేవాడు, తను ఇటనేవాడు. ఇప్పుడు తను బొమ్మరిల్ డైరెక్టరు, సో తన వాల్యూకే ఎక్కువ ఉండేది. నేనేమో కాదు కూడదని ఇట్లా గొడవ. మా ఇద్దరికి పాపం ఆనందరంగా పంచాయతీ తీర్చేవాడు. ప్రతిరోజు గొడవే, ఇలా రాయాలి, అలా రాయాలి, ఇలా రాయాలి. బట్ హీ లవ్స్ మీ నాట్ యాజ్ ఎ పర్సన్. నాకు ఇప్పటికీ ఫ్రెండ్, నేను చెప్తున్నాను, ఎందుకు తను చూసి కూడా నవ్వుకుంటాడు చూస్తే. చివరికి అది సినిమా జనవరిలో రిలీజ్ అవ్వాల్సింది పోస్ట్ పోనీ మేకు వచ్చిదిగో ఈ ప్రాబ్లమ్స్ వల్ల. ఆ సినిమా షూటింగ్ అండి కొడైకెనాల్లో. ఆ కొడైకెనాల్ ఏంటంటే షూటింగ్ ఎలా చేయాలంటే మిస్ట్ వస్తూ ఉంటుంది. ఆ మిస్ట్లో హీరోయిన్ చూడాలి. హీరో ఆ మిస్ట్ మన చేతిలో లేదు కదా, అది నేచర్, అది అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అది దాన్ని ఆపి కాసేపు అనలేం కదా. అది మొత్తం వస్తే మనిషి కనపడ్డు. అది వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు తీయాలి. అది రోజుకు 4 షాట్లు దిగలేం అంతేగా. అంటే వేరే పనులు చేసుకుంటే వాళ్ళు మిస్ట్ వచ్చిందని తీసేవాడు. అదేంటది 200 మీటర్లు దిగి మళ్ళీ 200 మీటర్లు ఎక్కాలి కొండ. అది ఆక్సిజన్ తక్కువ ఉండేది. పైగా అదేంటి సమ్మర్లో కొడైకెనాల్ బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో చేశారు. అక్కడ చలి, చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేసిన తర్వాత నాకు కరెక్ట్ December 31st నాడు హార్ట్ అటాక్ వచ్చింది. ఆ పరుగు సినిమా జరుగుతున్నప్పుడు December 31st వచ్చి Jan 1st నాడు నాకు ఏదో ట్రీట్మెంట్ చేశారు. మళ్ళీ Jan 7th నుంచి నేను వాజ్ ఇన్ ద షూట్. 6 daysలో రికవర్ అయిపోయారు. హలో
ఫటాక్ నేను 4థ్కే ఇంటికి వచ్చా. 4th నాకు 4 రోజులు ఉంచుతారు హాస్పిటల్లో. 4th ఇంటికి వచ్చా, 7th మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోయాను. పాపము అదే టైంకి భాస్కర్ వాళ్ళ మదర్ చనిపోయారు. నాకు ఇలా జరిగింది, తనకు ఇలా జరిగింది. బట్ హీ ఆల్సో కేమ్ బ్యాక్ ఇమీడియట్లీ ఇన్ 4 days. అప్పుడు కష్టపడి చివరి దాకా డబ్బింగ్లో, ఎడిటింగ్లో, పబ్లిసిటీలో కాపీ అలా వెళ్ళి ప్రసాద్ మల్టీప్లెక్స్లో షో వేశారండి. వీ అండర్స్టూడ్ దట్ ఫిల్మ్ ఇస్ ఎ సూపర్ హిట్. స్లోగా స్టార్ట్ అవుతుంది సినిమా. చివరికి వచ్చేటప్పుడు నేను చూస్తుంటే జనం ఏడుస్తున్నారు. ఆ రోజున నేను మౌనంగా నాలో నేను ఏడ్చా, బా ఎంత బాగుందని. ఆ తర్వాత నాకు కూతురు పుట్టింది. అది కూతురు మీద సినిమా. అది అవును, నేను మా అమ్మాయికి చూపించా. మొన్న 60 15 years వచ్చినప్పుడు దానికి చూపించా. నేను దాన్ని ఊహించుకుని రాశా. ఇలా నాకు కూతురు ఉంటే నేను ఎలా ఆలోచిస్తాను, దాని గురించి నేను ఎంత ప్రేమిస్తాను అని. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ. అదొక సినిమా నా లైఫ్లో షేక్ చేసిన సినిమా. వెరీ హ్యాపీ సార్. యాక్చువల్గా ఈ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. సినిమా